అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇటువంటి పరిస్థితులు మనతో మాట్లాడడానికి సిట్టింగ్ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాట్లాడిన ప్రయత్నం చేయండి. సార్, గ్రౌండ్ లెవెల్లో కలయి తిరుగుతున్నారు, ఎలా ఉంది సార్ పరిస్థితి? ప్రజల నుంచి విశేషమైన స్పందన ఉంది. మరీ ముఖ్యంగా ఈరోజు 2019లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసినటువంటి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలనే ఒక ఆలోచనలోకి వెళ్ళిపోయారు. ఎందుకు అంటే సంక్షేమ పథకాలు కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఆదరించాలి అనే ఒక మంచి ఆలోచనతో ప్రజలందరూ ముందుకు నడుస్తూ ఉన్నారు. నాకు తెలిసినంత వరకు ఒక సైలెంట్ వేవ్ అయితే మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఈసారి. గత ఎన్నికల్లో వచ్చినటువంటి మెజారిటీస్ కంటే ఈసారి మంచి మెజారిటీస్ వస్తాయని చెప్పి నేను గట్టిగా భావిస్తూ ఉన్నాను. సార్, ముఖ్యంగా ఇప్పుడు మీ ప్రత్యర్థి అభ్యర్థి అయితే మాత్రం ఖచ్చితంగా నేను గెలవబోతున్నాను, దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఇంటికే పరిమితం కాబోతున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి. నేను దాని గురించి ఎక్కువ కామెంట్ చేయను. జూన్ 4వ తారీఖు సాయంకాలము మీతో ఖచ్చితంగా మాట్లాడతాను. మేము చేసిన మంచే మమ్మల్ని గెలిపిస్తుంది. సంక్షేమం ఒక ఎత్తు అయితే అభివృద్ధి కూడా బ్రహ్మాండంగా చేశాం. పుట్టపర్తి నియోజకవర్గంలో ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా శ్రీధర్ రెడ్డి బ్రహ్మాండంగా పనిచేశాడు అనే ఒక టాక్ అనేది వైరల్ అవుతూ ఉంది. మీరు ఐ థింక్ నేను చెప్పేది కాదు, మీరు ప్రజల దగ్గర నుంచి శాంపిల్స్ సేకరిస్తే మీకే అర్థమైపోతుంది. ఎందుకంటే వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ గుడ్ వర్క్స్. ఎందుకంటే ఎస్పెషల్లీ విలేజ్లలో సీసీ రోడ్స్ కానీ, లేదంటే విలేజ్ కనెక్టివిటీ రోడ్స్ కానీ, లేదంటే నేషనల్ హైవేస్ కానీ, లేదంటే చెరువులకు 193 చెరువులు నీళ్ళు నింపే కార్యక్రమం, ఆ ప్రక్రియ మొత్తం ప్రారంభం అయిపోవడం అయితేనేమి. కాబట్టి ఖచ్చితంగా ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఈ గత ప్రభుత్వంలో మా ప్రభుత్వానికి కంపారిజన్ ఎక్కడొస్తూ ఉందంటే, గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ అని పెట్టి పూర్తిగా లంచాలమయం చేసినటువంటి పల్లె రఘునాథ్ రెడ్డి ఆయన స్వతహాగా ఆయన డబ్బులు కలెక్ట్ చేసుకున్నటువంటి పరిస్థితులు ఆ రోజు మొత్తం దోపిడీ చేశాడు పల్లె రఘునాథ్ రెడ్డి. అది ఒకటి చేస్తే ఈరోజు మా దగ్గర అలాంటి పరిస్థితులు, ఎందుకంటే మా దగ్గర వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చిన తర్వాత నేరుగా లబ్ధిదారులకు లాభం చేకూరుతూ ఉంది. నేరుగా వాళ్ళ ఇంటి వద్దకే వెళ్ళి పెన్షనర్లు అయితేనేమి, ఎలిజిబిలిటీ ఉన్నటువంటి పెన్షనర్లు అయితేనేమి, లేదంటే చేయూత ఎస్సీలు అయితేనేమి, ఎస్టీలు అయితేనేమి, బీసీలు అయితేనేమి, మైనార్టీలు అయితేనేమి 75,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. అది ఎక్కడే కానీ అవినీతికి తావు లేకోకుండా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి బెనిఫిషరీస్ అందరికీ సాయం చేస్తూ ముందరిపోతున్నాం. అదే మాకు శ్రీరామ రక్ష. సార్, ఇప్పుడు వలసలు ఈ పార్టీ నుంచి ఆ పార్టీ, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వలసలు, దీన్ని ఎలా చూస్తారు సార్? నాకు తెలిసి ఇది గత 2 నెలల కిందట లేదంటే ఒక 3 నెలల కిందట ఉన్నటువంటి ట్రెండ్కు కంపేర్ చేసుకుంటూ పోతే మీరు ఈరోజు గమనించండి. ఒక 4 months బ్యాక్ ఓకే, సమ్ ఆఫ్ ది టీవీస్ కానీ లేదంటే పేపర్లు కానీ 70 నుంచి 80 సీట్లు 90 సీట్ల మధ్యలోనే వైసీపీ ఉంటుంది, టీడీపీ సార్ అధికారంలోకి వస్తుందనే టాక్ మొదలుపెట్టారు ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లన్నీ. ఈరోజు మీరు గమనిస్తూ పోతుంటే స్లోగా దెర్ ఈజ్ అ పాజిటివ్ ట్రెండ్ విచ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ఎంటైర్ స్టేట్. మొత్తం పాజిటివ్ సైలెంట్ ఓట్ అనేది ఇప్పుడు బయటికి తెలిసిపోతుంది. ఎందుకంటే దగ్గరికి తీరా ఎన్నికల దగ్గరికి వచ్చి ఈ 20 రోజుల్లో ఓటర్ ఫిక్స్ అయిపోతున్నాడు. ఎస్, మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసుకోవాలి అనే దాంట్లో ఫిక్స్ అయ్యారు. అందుకే ఇప్పుడు లేటెస్ట్ సర్వేస్ చూస్తే 125 to 135 వైసీపీ గెలుస్తుందని చెప్పేసి అంతలాగా సర్వేస్ బయటకు వస్తున్నాయి. ఖచ్చితంగా మంచి మెజారిటీస్తో మా పార్టీ అధికారంలోకి రాబోతూ ఉందని చెప్పి ఇవే సిగ్నల్స్ అనమాట. ఇప్పుడు ఏమవుతోంది, నిన్న కొంతమంది చంద్రబాబు నాయుడు సమక్షంలో మా నియోజకవర్గం నుంచి కూడా వైసీపీ నుంచి టీడీపీ పోయారు. నా దగ్గర మళ్ళీ నిన్న అంత చేరుతున్నారు వాపసు వచ్చేసి. ఎందుకు అంటే బికాస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఖచ్చితంగా శ్రీధర్ రెడ్డి గెలవబోతున్నాడు, పైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా జూన్ 2వ వారంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది క్లియర్ ఇండికేషన్స్ వస్తున్నాయి. సార్, నామినేషన్ ఇప్పుడు అయిపోతున్నారు, అందులో నామినేషన్కి భారీ ఎత్తున కూడా ప్రజలు వచ్చే అవకాశం ఉన్నట్టుంది. ఆ రకంగా సన్నద్ధం కూడా మీరు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా బ్రహ్మాండం ఉండబోతుంది. ఒకటి ఏంటంటే, నేను ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన తర్వాత ఇది వరకు కూడా ముందు కోఆర్డినేటర్గా ఉన్నప్పుడు కూడా ఎక్కడే కానీ నేను తెలుగుదేశం వాళ్ళ మీద కానీ ఇతరుల మీద కానీ లేదంటే న్యూట్రల్ పీపుల్ మీద కానీ ఎక్కడే కానీ కేసులు పెట్టించడము లేదంటే దౌర్జన్యాలు చేయడము ఇలాంటి పరిస్థితి లేదు. ఎంతసేపున్నా మానవతా హృదయంతో మంచిగా ఆదరించి ఎవరైనా ఇద్దరు కొట్లాడుకొని వచ్చినా కూడా సాధ్యమైనంత వరకు వాళ్ళని కాంప్రమైజ్ చేయించి సర్దుబాటు చేయించే కార్యక్రమం చేశాం. కానీ ఈవెన్ తెలుగుదేశం కొంతమంది పెద్ద కమ్మవారిపల్లిని ఇక్కడ ఒక మేజర్ విలేజ్ తెలుగుదేశం పార్టీకి
అనుకూలమైన విలేజ్. అలాంటి విలేజ్లో కూడా నా దగ్గరికి వచ్చి ఎంతోమంది పనులు చేసుకోబోయారు. నేను ఏ రోజు కూడా వాళ్ళను టీడీపీ లీడర్లు, టీడీపీ కార్యకర్తలు అని చెప్పి వాళ్ళను దూరం పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఆఫ్కోర్స్ మా వాళ్ళకి అనుకోండి పూర్తి జస్టిస్ చేసి ఉన్నాం. బయట నుంచి వచ్చి వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉండి భూముల తగాదాలో లేదంటే వాళ్ళ పిల్లల సమస్యలో ఏవో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళందరికీ సాయం చేశాం. ఈరోజు మీరు గమనించుకోండి, కావాలంటే ఎక్కడికి వెళ్ళినా కూడా శ్రీధర్ రెడ్డి మంచోడు, పాజిటివ్ వేవ్, అది చాలు మాకు. మంచి పనులు చేస్తున్నాం, జిల్లా తీసుకొని వచ్చాం ఈరోజు చేసి. జిల్లా అనేది సామాన్యమైన విషయం కాదు. 100% జిల్లా వలన ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతాంగం అయితేనేమి, ఈ పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఎవరైతే సెంటు నుంచి 10 సెంట్లు 20 సెంట్లు ఉన్నటువంటి ఓనర్స్ అయితేనేమి, అంటే ఈ ప్రాంతంలో నివసించే ప్రజానీకం అయితేనేమి, వాళ్ళందరికీ మేలు జరుగుతుంది కదా. గతంలో 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఉన్నటువంటి సెంటు భూమి ఈరోజు 10 లక్షలు పలుకుతూ ఉంది. దానివల్ల శ్రీధర్ రెడ్డి బెనిఫిటే చేశాడు కదా, మనం తప్పేం చేయలేదు. ఈ పల్లె రఘునాథ్ రెడ్డి అనే వ్యక్తి ఎంతసేపు ఉన్నా తాను చేసినటువంటి ఒక శాశ్వతమైన పని అనేది ఒక్కటన్నా చెప్పగలుగుతాడా? నేను చెప్పగలుగుతాను. ఈరోజు నేను జిల్లా తీసుకొని వచ్చాను, 193 చెరువులకు సంబంధించి జీవో నెంబర్ 36 తీసుకొని వచ్చి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొని వచ్చాను, ప్లస్ టెండర్ ప్రక్రియ పూర్తి చేశాను, డిజైన్ ప్రక్రియ పూర్తి చేయించాను. ఈరోజు పనులు ప్రారంభించాం. నేషనల్ NH 342 నేను తీసుకొని వచ్చాను, 1750 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించాం. ఇది కాకోకుండా గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ అవే మా ప్రాంతం గుండా పోయే విధంగా సీఎం గారిని కన్విన్స్ చేసుకోగలిగాం. ఈరోజు మా 3 మండలాల్లో గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే పోతుంది. 2000 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించారు. ఆ పనులన్నీ పూర్తయితే మా ప్రాంతంలో ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఏర్పడేదానికి అవకాశం ఏర్పడుతుంది. అండ్ NH 716G కూడా తీసుకొని వచ్చి అక్కడ 1000 కోట్ల రూపాయలతో కదిరి నుంచి గోరంట్ల వరకు 4 లేన్ రోడ్డు ఏర్పాటు చేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ఈ రోడ్స్ అన్నీ వస్తే, ఒక్కసారి ఈ రోడ్స్ అన్నీ వచ్చిన తర్వాత డెఫినెట్గా ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఏర్పాటు చేసేదానికి, ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి మెండుగా మనకు అవకాశం ఉంటుంది. కాబట్టే ఒక దూరదృష్టితో పనిచేస్తూ ముందరికి పోతున్నాం. సార్ ఫైనల్గా సార్, ఈ పార్టీలో ఉన్న అసమ్మతి వాదనలు ఎలా కలుపుకోబోతున్నారు? అసమ్మతి వాదం అనేది ఏంది లేదు. ఒకరో ఇద్దరో ఉంటారు, ప్రతి పార్టీలో ఉంటారు. కానీ మా పార్టీలో ఉన్నటువంటి మా సోదరులే కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే ఖచ్చితంగా నన్ను చూసి చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి చేస్తారనుకుంటున్నాను. మా ఇద్దరిని చూసి కాకపోతే మా పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారిని చూసైనా పార్టీ కోసం పనిచేస్తారు మా సోదరులందరూ అనుకుంటా ఉన్నారు. ఇది పుట్టపర్తి సిట్టింగ్ ఎమ్మెల్యే చెప్తున్నటువంటి విషయాలు. మొత్తం మీద అయితే రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మరొకసారి విజయం సాధించబోతున్నారని ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో గ్రౌండ్ లెవెల్లో కూడా ప్రజలు, ఎందుకంటే ఇచ్చిన సంక్షేమ ఫలాలతో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని, అందులో నామినేషన్ విషయంలో మాత్రం భారీ ఎత్తున సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో మరొకసారి ముఖ్యంగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మరొకసారి నన్ను పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకనేడు RTV పుట్టపర్తి నుంచి శ్రీ సత్యసాయి జిల్లా.